సమాజానికి మార్గనిర్దేశనం చేసే మహిళ నీకు వందనం. సంసార సాగరంలో నీకు నీవే సాటి, ఓర్పుకు నేర్పుకు ఓదార్పునకు అమ్మగా, ఆలిగా, అక్కగా, చెల్లిగా, ఆత్మీయతతో అనురాగాన్ని పంచే అమృతమూర్తి నీకు వందనం. మారుతున్న మన మనుషుల కాలంలో మానవత్వం మంటగలుస్తున్న రోజుల్లో దిన గంధాల దార్శనికాల నడుమ మారాలి నడక ఎప్పుడు తడబడక. కావాలి నీవు మరో ముద్రము ఆశలుగా మారితే ఆఖరి కాలి. మహిళ నీకు వందనం. నీకు చిన్న విషయం మాట్లాడతాను, టైం ఉందా? ఎస్ మ్యామ్. ఓకే. నా భారతదేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మన దేశ రక్షణలో మహిళా శక్తి మన పాకిస్తాన్ మీద వీరోచితంగా పోరాడింది. మహిళా మహాశక్తి. అది ఆదిత్య బిర్లా శక్తి బ్రాంచ్. ఈ బ్రాంచ్ అంటే ఒక కొమ్మ సుజాత గారి వెన్నులో ప్రారంభించారు. వెల్కమ్ టు సుజాత మ్యామ్. అపర్ణ ఆధ్వర్యాన 100% లక్ష్యం సాధించాలి. అవనిలోనే ఆదేశం కావాలి. బ్రాంచ్ హ్యాస్ టు గ్రో యాజ్ ఎ ట్రీ. ఓకే, కొమ్మ మహావృక్షంలా ఎదగాలి. అవనిలోనే ఆదేశం కావాలి. నెక్స్ట్, ఇంటి అంటారు. ఇంటి అంటే స్త్రీ, మహిళ. ఇంటి అనుకుంటే ఏం లేదు, కానీ మన మహిళల్లో ఎంతో ప్రజ్ఞా పాఠాలు ఉన్నాయి. సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బలక్ష్మి, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి రామకృష్ణ. ఓకే, సేవకే ఆదర్శం మదర్ తెరీసా, పరుగుల రాణి పిటి ఉషా. ఇలా ఎంతో మంది రాజకీయ ప్రజ్ఞాశాలి మన ఇండియా. పాటలలో మన మహిళా శక్తిగా ఎంతో ఆదర్శం. కాబట్టి ఈ శక్తి బ్రాంచ్ అలాంటి మహా ఆదర్శవంతులుగా అడుగుబాటల్లో నడిచి దేశంలోని ఒక మంచి పేరు సంపాదించాలని. నెక్స్ట్, నాకు పాలిటిక్స్లో నేను చదువుతున్నాను. పోస్ట్ గవర్నమెంట్ POSDCORP అంటే ఏంటున్నారంటే ఫస్ట్ ప్లానింగ్, స్టాఫ్ అంటే సరైన స్టాఫ్, ఆర్గనైజింగ్ కెపాసిటీ, డైరెక్షన్, బడ్జెట్. CO మీన్స్ కోఆపరేషన్, రిక్రూట్మెంట్. ఇవన్నీ కలిపి ఉంటే దట్ హ్యాస్ సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది. ఇది జస్ట్ నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.